అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక వింత వాతావరణానికి దారితీస్తున్నాయి. రావి నారాయణ రెడ్డి గారిని చూసిన తర్వాత, వారి కుటుంబాన్ని, వారి మన్మరాల్ని ఈ మధ్య కాలంలో కలిసిన తర్వాత, వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం, వారు నిర్వహించిన బాధ్యతలను చూసిన తర్వాత, మరి ఇన్ని హోదాలు, ఇన్ని బాధ్యతలు చేస్తే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా, అంతస్తులు ఉండాలి కదా, ఏడంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు? ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టే ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకీ తూటాలకు నేల కొరిగిన ఆనాటి జాతిపిత. మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు, ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు, రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో వైఫల్యం చెందినాయి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వారు ఉద్యమకారుడు కాదా? ఉద్యమాన్ని నడపలేదా? రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటి మీదకి తీసుకురాలేదా? కుల సంఘాలను, మత సంఘాలను, చివరికి బిచ్చగాళ్ల సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా?